Without snakes and the train journey is incomplete. ఇక్కడ పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు కావున ఇప్పుడు తీయలేను అర్థం చేసుకోండి క్రాసింగ్స్ ప్యారలల్ రన్స్ అద్దరిపాటుగా ఉంటది నేను దిగుతావా దిగే ఇది ఒక టైగర్ బాయ్ ఘాట్ గారు బెంగాలీ దంపతులు గాయస్ ఇప్పుడు మనం అలువా బారీ రోడ్ అని చెప్పి పక్కా బంగ్లాదేశీ మియా ఏరియా పక్కా బంగ్లాదేశీ మియా ఏరియా ఏంటి వాళ్ళదేగా అండ్ ఇదండి ఈ అలువా బారీ వ్యవహారం ఈ దొంగనాయాలు ఎక్కువ ఉంటారు ఇక్కడ దేశ ద్రోహులు ఉంటారు నిజమండి మీకు తెలియకుండా ఎలా మాట్లాడతావురా అని కాంట్రవర్సీ అవ్వచ్చు నాకు తెలిసే మాట్లాడుతున్నాను రా బాబు నేను చూశానంటే హలో గాయ్స్ గుడ్ ఈవినింగ్ ఏంట్రా బాబు ఎప్పుడు ఆంధ్ర స్టేట్స్లో ఉన్న రైల్వే స్టేషన్లో ఉండేవాడివి ఇప్పుడేంటి కొత్తగా ఉన్నావంటే ఎస్ అవునండి ఇండియాలో ఫస్ట్ రైల్వే స్టేషన్ అండ్ లార్జెస్ట్ రైల్వే స్టేషన్ అయిన హౌరా రైల్వే స్టేషన్లో ఉన్నాము ఈరోజు మనం ప్రయాణించబోయే బండి వచ్చేసి 15959 హౌరా నుంచి దిబ్రుగఢ్ వయా గౌహాటి దిమాపూర్ మీదుగా వెళ్ళే కామ్రూప్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించబోతున్నాము 1223 కిలోమీటర్ల జర్నీని ఇలా మనం కంటిన్యూస్గా చూపిస్తే చాలా లెంత్ అయిపోద్ది కావున 2-3 పార్ట్లుగా తీద్దాము కుదిరితే 2 లేదా 3 ఓకే ఫస్ట్ ట్రైన్ రానివ్వండి లోకో స్పెసిఫికేషన్స్ ఆ హిస్టరీ కామ్రూప్ అనే పేరు ఎందుకు వచ్చిందో తీద్దాము ఓకే అని చెప్తాను మీకు లెట్స్ గో సో గాయ్స్ కామ్రూప్ 159 డిపార్టింగ్ అవుతుందన్నమాట హౌరా ఇక్కడ పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు కావున ఇప్పుడు తీయలేను అర్థం చేసుకోండి సబర్బన్స్లోకి వెళ్ళినప్పుడు తీస్తాను ఓకే కామ్రూప్ ఎక్స్ప్రెస్ డిపార్టింగ్ హౌడా అది ప్లాట్ఫామ్ 9 మొత్తం 24 ప్లాట్ఫామ్లు ఉంటాయి 23 అఫీషియల్గా అయితే 9వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి వదిలింది బండి ఓకే దెన్ కలుద్దాం ఈ రూట్ ఎటువైపు వెళ్తుందో చెప్తాను ఈ బండి హౌరా అంటేనే మీకు తెలుసు ప్యారలల్ రన్స్ అండ్ అసలు మామూలు ఓవర్టేక్స్ ఉండవు అన్నమాట క్రాసింగ్స్ ప్యారలల్ రన్స్ అద్దరిపాటుగా ఉంటుంది సాయంత్రం కాబట్టి ఇలా ఉంది అబ్బా చూడండి 2 3 బాబా సూపర్ రా అటువైపు బళ్ళు వెళ్తాయి వస్తా ఉంటాయి మామూలుగా లేదండి ఇది బోల్పూర్ శాంతినికేతన్ అటు మెయిన్ లైన్ వెళ్లకుండా అజీంగఢ్ మీదకే వెళ్తుంది ఆజాంగఢ్ మీదకే వెళ్తుంది ఈ బండి బ్రాంచ్ లైన్ కలకత్తా బ్రాంచ్ లైన్ మీదగా వెళ్తుంది లిలువా వర్క్ షాప్ ఎక్సెట్రా అటు గుండా వెళ్తుంది విధ్వంసం అయ్యా డీడీ G7 అండ్ మన కుర్రోడు మేము అండ్ ఇటు చూసుకుంటే ఆల్కోడు బాగుంది కదా చక్కగా అండ్ ఇక్కడ మిదనాపూర్ లోకల్ ఫాస్ట్ లోకల్ చూసారా ఎక్సలెంట్ అండి బాబా హౌరా యార్డ్ లాస్ట్ వీడియోలో చూసారుగా మీరు హౌరా యార్డ్ ఎలా ఉంటుందో మైటీ అసలు భలే ఉందిలే పార్ట్ 1 పార్ట్ 2 కొంచెం లాంగ్ రావచ్చు డోంట్ మైండ్ ఇక్కడ ప్యారలల్ 3 బళ్ళు వెళ్తున్నాయి ఒకటి కామ్రూప్ 2 ఎమోలు ఈఎంయూస్ అదా ఇంకా స్పీడ్ పికప్ చేయనన్నా
చాలా డిసప్పాయింట్మెంట్ అండి, చాలా సబబ్స్ మిస్ అయినాయి. భద్రేశ్వర్, ఇందాక ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మెమరీ కార్డు ఫుల్ అయిపోతే. కాదు యుద్ధం. హుగ్లీ రైల్వే స్టేషన్ అండి, హుగ్లీ. హుగ్లీ దీని తర్వాత మన ఫస్ట్ స్టాప్ బండెల్. గాయస్ జాగ్రత్తగా వినండి, 1223 కిలోమీటర్లు మన జర్నీ. టోటల్గా ఈ ట్రైన్ వెళ్ళేది మాత్రం 1530 కిలోమీటర్లు. హౌరా నుంచి దిబ్రూగఢ్. ట్రైన్ నెంబర్ 15959 కామరూప్ ఎక్స్ప్రెస్ వయా గౌహాటి మీదకి వెళ్తుంది. ఒకటేమో రంగ్పరా మీదకి వెళ్తుంది. ఓకే, మనం 1223 కిలోమీటర్లు ప్రయాణిస్తాం కదా. ఇందులో 6:30కి మన హౌరా నుంచి వదిలితే బండెల్, అంబికా కల్నా, నవద్వీప్ ధామ్, కట్వా, సలార్, ఖగ్రాఘాట్ రోడ్డు, అజీంగంజ్, జంగీపూర్ రోడ్డు, నిమ్తిత, ఓకే, దులియన్ గంగా, న్యూ ఫరక్కా జంక్షన్, మాల్దా టౌన్, సంసి, హరిశ్చంద్రపూర్, కిషన్గంజ్, అల్వాబారి, న్యూ జల్పాయిగూడి రోడ్, న్యూ మయంగురి, ధూప్గురి, ఫలకట, న్యూ కుచ్బిహార్, న్యూ అలీపూర్ ద్వార్, కామైక్యాగురి, ఫక్రీగ్రామ్గంజ్ ఏదో ఉంది, అదొక జంక్షన్, కోక్రజారు. అక్కడి నుంచి రైట్ సైడ్ బొంగాయిగాం వెళ్ళిపోయి మళ్ళీ బొంగాయిగాం స్టాపు, సోరభోగు, బోరపేట, పాఠశాల, తిహు, నల్బారి, రంగియా, కమైక్యా, గౌహాటి, తర్వాత చపర్ముఖ్ జంక్షన్, హోజాయ్, లంక, లండింగ్, దిపు, దీమాపూర్. ఇదంతా ఒక దాంట్లో ఎలా వస్తుంది చెప్పండి. కావున మనం 2-3 పార్ట్లుగా తెద్దాము. ఎలాగూ ఈ నైట్ అంతా ఒక పార్ట్, నైట్ అంతా అంటే కొన్ని మ్యాక్సిమం కవర్ చేస్తాను, లేదంటే పొద్దున్నే న్యూ జల్పాయిగూడి జంక్షన్లో కలుసుకుందాము. ఓకే, జల్పాయిగూడి నుంచి గౌహాటి పార్ట్ 2, గౌహాటి నుంచి మళ్ళీ నైట్ అయిపోద్దిగా దీమాపూర్ వెళ్ళేటప్పటికి అది పార్ట్ 3. అర్థమైందిగా మూమెంట్ మీకు? అది 2 లేదా 3 పార్ట్స్ వస్తాయి. కటవాలోకి వస్తున్నామా, సారీ మన దీనిలోకి వస్తున్నాము, బండెల్ జంక్షన్లోకి. మీకు క్లియర్గా చెప్పాలంటే హౌరా నుంచి 2 లైన్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ లైన్, ఏది దన్కుని, బోల్పూర్, శాంతినికేతన్, నైన్హటి, రనాఘాట్, అటు నుంచి న్యూ ఫరక్కా జంక్షన్లో కలుస్తుంది. మనం వెళ్ళేది మాత్రం బండెలు, నవద్వీప్ ధాము, ఇదంతా బ్రాంచ్ లైన్. వెళ్ళిపోయి మళ్ళీ న్యూ ఫరక్కా జంక్షన్ దగ్గర కలుస్తుంది.
అక్కడ నుంచి ఇంకంత నార్మల్ లైనే, హౌరా గువాహటి హౌరా నుంచి గువాహటి మెయిన్ లైన్లో. ఓకే, మనం బ్రాంచ్ లైన్లో వెళ్తాం కొంత దూరం, ఒక 280 250 అలాగూ. ఎలా అంటే విజయవాడ నుంచి గుంటూరు మీదుగా సికింద్రాబాద్ వెళ్తాం ఒక రకం, లేదా విజయవాడ మీదుగా కాజీపేట వెళ్తాం ఒక రకం కదా, కాజీపేట నుంచి సికింద్రాబాద్. అదే విషయం. ఈ పగిడిపల్లి క్యాబిన్ న్యూ ఫరక్ అనుకోండి, చాలా బాగుంటుంది జర్నీ. నైట్ మాత్రం కొంచెం ఆసక్తి ఉండదు, బట్ చూడండి బాగానే ఉంటుంది. హై స్పీడ్ స్కిప్పింగ్స్ ఇప్పటిదాకా ఎలా బాగానే ఉంది కదా. ఫస్ట్ బండెల్ మన జర్నీ ఫస్ట్ స్టాప్ ఇది. కుదిరితే అలా లెగిసి తీసి అలా చేద్దాం. నిన్న కూడా నిద్రలేదు కదా, అందుకని మెయిన్ స్టేషన్స్ కవర్ చేద్దాంలే, ఏం పర్లేదు. పైగా వీడియోలు తీయకూడదండు, కొత్త రూల్ ఒకటి పెట్టారు హౌరాను ఈస్టర్న్ రైల్వేస్ వాళ్ళు. ఇదిగో బండెల్, బ్యాండెల్ అంటారు, బండెల్ అంటారు. ఇదిగో బండెల్. మన నాగా ఫ్రెండ్ కలవండి. హాయ్ బ్రో. अपनी नाम क्या से? मेरा नाम तो लुंगसुराय. लुंगसुराय. Yeah, Lungsuraय. Perfectly pronunciations. Other gonna pronounce my name also. होय thank you. मोय नागामिस भी बाल पड़ा जाने दे. अल्लाह अपनी इंप्रूव करी दी भी मोय के. ठीक है से? चलो. Nice to meet you. You too, bro. आंध्रा मनु नागा मनु एक्किया से. हाँ बना दी अही भी. అదే అండి నాగా కుర్రోడు రంగమయ్య ట్రైబ్ అంట. ఓయ్ ఈ ఫల అహి బీనా. అదే విషయం. బండలు వచ్చాము, బండల తర్వాత అంబారి మన అంబికా కలన స్టేషన్, ఆ తర్వాత నవద్వీపము ఎక్సెట్రా ఎక్సెట్రా. మనం పడుకుంటామో లెగుస్తామో దేవుడికి తెలియాలి. అదే బండల్. ఓకే రైట్. మన కుర్రోడు కూడా యూట్యూబ్ తీసుకోవాలంటే చూద్దాం, తర్వాత కలుద్దాం. బండల్లో ఉండగా G9 ఎవడో వెళ్తున్నాడు, మామూలు వరం కాదు. G9 బండల్ ఆర్ బండల్ whatever. బెంగాలీ మామూలు వరం కాదు. బెంగాలీ లొకేషన్స్ లాస్ట్ వీడియోలో చూసారుగా. అబ్బో బై ద వే మనోడు కూడా డిపార్ట్ అయిపోయాడు. ఇక హంగామా చూడండి. ఏ చాయ్ గారికి వచ్చేది ఎక్కువే. ఈ అమ్మాయి శోధనా కొడుకుల్లాగా ఉన్నారు. చాయ్ లేదు, ఏమీ లేదు. ఏం దిగుతావా? దిగే. ఇది ఒక టైగర్. మామూలు టైగర్ కాదే, అందరూ టైగర్లే. బాయ్. One of my friends who is traveling with me to Dimapur is from Andhra and he's also vlogging right now. I'm shy man. Why I kept the invisible traveler? Ami Andhra manu asede ki kwa anna. Anna. Anna means brother, right? Yeah, big brother. Yeah, big brother. I have known from Bangalore. Anna, chiller illa. Kannada maatladunnaru. What do you say? Anna, chiller illa. అబ్బా రష్ అండి ఫుల్గా. అబ్బో క్రౌడ్. బెండల్ డిపార్టింగ్ బెండల్. బెండల్ యా బెండల్. ఫుల్ రష్, కుప్పా కుప్పి, మామూలు కాదు. ఏంటి ఏం దిగాలా? ఇందాక దిగి ఎక్కావు కదరా పులి. వేరే పులి అనుకుంటుంది. బెండల్. అమ్మో బాయ్ సార్. వీళ్ళేం అంటలేదులే, సపోర్టే. ఇందాకైతే హౌరా స్టేషన్లో బాగా నడిపించాడండి. అలా తీయకూడదండి, మీరు జెంటిల్ మెన్ లాగా ఉన్నారు చూస్తానికి. అసలు ఏంటండి ఇది అనుకుంటా. ఒరే లాగరా బాబు ఫాస్ట్గా. ఇలా అయితే ఇలా మెమరీ అంతా ఎక్కడ కొట్టుకోవాలేంటి?
లవ్లీ బండల్. అంటే మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఆ హర్యానా అమ్మాయిని ఇంకా కొంతమందిని ఏదో చేశారు కదా, ఆ హడావుల్లో అనుకున్నారు వీళ్ళు కూడా, యూట్యూబర్లు నమ్మట్లేదు. కానీ మేమేం చేస్తామయ్యా. బాయ్ ఘాట్ గారు. గాడ్ అంటే గాడ్ హే. ఇప్పుడు టీఎం అంటున్నారులే, ట్రైన్ మేనేజర్ అంటున్నారు, బట్ యూజువల్లీ గాడ్డే. రైట్ అండి, కుదిరితే నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాం. నేనైతే ఫేక్ హోప్స్ ఇవ్వలేను, ఎందుకంటే నా మూమెంట్ కూడా అర్థం చేసుకోవాలి కదా. వీడియో లాంగ్ వచ్చినా నాకు తెలియదు లాంగ్ వస్తుందా తగ్గించని, మరి అన్నీ కవర్ చేయాలి కదా ట్రైన్ వీడియో అంటే. ఏం చేయమంటారు? రైట్, డిపార్టింగ్ బండల్ అండ్ డిపార్టెడ్ బండల్. బ్రాంచ్ లైన్లో నుంచి ఫరక్కా ఎక్కుతాము. కుదిరితే రేపు పొద్దున అది మాల్దా చూపిస్తాను మీకు, బంగ్లాదేశ్ బోర్డర్స్ అవన్నీ. రైట్ గాయస్, మన సెకండ్ స్టాప్ అంబారీ కల్నా, సారీ అంబికా కల్నా. అంబారీ ఫలకటా అని చెప్పి అక్కడ ఒకటి ఉందలే, అస్సాం బంగాల్ బోర్డర్లో. సో ఐ థాట్ వాజ్ దట్ అంబారీ ఫలకటా అనుకున్నా, కాదు, అంబికా కల్నా మన సెకండ్ స్టాప్. ఏదో వింతగా చూస్తున్నాడు, చూపిస్తాగండి. అంటే ఒక యాటిట్యూడ్తో చూస్తారు కదా, అలా యాటిట్యూడ్తో చూస్తున్నాడు. అంబికా కల్నా. ఏబికేఏ షార్ట్ కట్. నూట 59 కామరూప్. అసలు కామరూప్ అంటే ఏంటండి, ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, చరిత్రలో గౌహాటీని, అదే దిస్పూర్ని కామరూప్ ప్రదేశం అనేవాళ్ళు మహాభారతం ఆ టైంలో. అర్థమైందిగా, అందుకనే కామరూప్. ఆ కామరూప్ ఏరియాలో నుంచి వెళ్తుంది కావున దీన్ని కామరూప్ ఎక్స్ప్రెస్ అని పెట్టారు. 1970 అనగా మీటర్ గేజ్ టైం నుంచి నడుస్తూనే ఉందండి ఇది బండి. అంబికా కల్నా. రైట్ అండి, అంబికా కల్నా మెయిన్ లైన్ స్టార్టర్ ప్రొసీడ్, డిపార్టింగ్ అంబికా కల్నా. ఇదేంటో 2 minutes స్టాప్ ఇస్తారు, 5 minutes స్టాప్ ఇస్తారు. ఈడిగేంటో కామరూప్ గాడికి 4 minutes స్టాప్ ఇచ్చాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ నవద్వీప్ ధామ్. మనం ఏమంటామంటే నవద్వీప్ ధామ్ అంటాము. ఈ బెంగాలీస్ వీని కూడా బీలాగా ప్రొనౌన్స్ చేస్తారు, కావున నవద్వీప్ ధామ్ అంట. అదేనండి మాయాపూర్, శ్రీకృష్ణుడు ఆ ఏరియాలో. మెయిన్ లైన్ కదా, భలే ఎత్తుకుంటారు చూడండి. నవద్వీప్ ధామ్. That's the pure aggression of Kamrup. Ambika Khalna. చక్కగా భోంచేసి పడుకున్నాను. నవద్వీప్ ధామ్ వచ్చింది. ప్రతి ఒక్కటి బయట నుంచి చూపించలేను, చక్కగా పడుకున్నానులే. అదిగోండి నవద్వీప్ ధామ్. డిపార్టర్ అప్పుడు చూపిస్తాను. బంగాళీ దంపతులు నవద్వీప్ ధామ్ డిపార్ట్ అయింది బండి.
మాయాపూర్ ఇక్కడే, మాయాపూర్. దీని తర్వాత అంతేలే, పడుకుందాం కాసేపు, తర్వాత చూపిస్తా వీడియోస్ అన్నీ. మాల్దా, న్యూ ఫరక్కా ఇవన్నీ. అదండి, బాయ్. హలో గాయస్, గుడ్ మార్నింగ్. అంటే ఇది పార్ట్ 1 విషయం ఏంటంటే, మనం లాస్ట్ ఎక్కడ ఆపాము వీడియో, నవద్వీప్ ధామ్ దాటాక ఇంక మనం తీయలేదు కదా. సోలోరో అయ్యో స్టేషన్లు వచ్చినాయి, మనం పట్టించుకోలేదు, ఎందుకంటే హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం కాబట్టి. ఈరోజు పార్ట్ 2 కూడా బాగా తీయచ్చు. నైట్ కదండి, అంత మజా ఉండదు. బై ద వే, ఇప్పుడు మనం ఎన్ఎఫ్ఆర్ డివిజన్లోనే ఉన్నాము. అదిగో కిషన్ గంజ్ అని చెప్పి బండి కదిలింది చూడండి. కిషన్ గంజ్ అని చెప్పి బీహార్లో ఒక స్టేషను, బీహారు బెంగాల్ బోర్డర్లో ఉన్న స్టేషను కిషన్ గంజ్. ఇక అయ్యగారు చూడండి, అరబిక్, ఉర్దూ అరబిక్. ఇక కిషన్ గంజ్ బీహార్. ఇదంతా అది డిపార్ట్ అవుతుంది. కిషన్ గంజ్ తర్వాత అలువాబారి, అదైతే పక్కా బంగ్లాదేశ్ బోర్డర్. మో గుస్పేట్లు తెగొచ్చేస్తారు అక్కడి నుంచి. అలువాబారి తర్వాత న్యూ జల్పాయిగుడి, ద గేట్ వే ఆఫ్ నార్త్ ఈస్ట్. న్యూ జల్పాయిగుడి మన విజయవాడ గేట్ వే ఆఫ్ సౌత్ ఎలాగూ సేమ్ అలాగే గేట్ వే ఆఫ్ నార్త్ ఈస్ట్ మన న్యూ జల్పాయిగుడి రోడ్డు పరంగా అయితే సిలిగుడి ఆ పక్కనే లేదు, సిలిగుడి కూడా. రైలు పరంగా అయితే మాత్రం మన న్యూ జల్పాయిగుడి రోడ్. బై ద వే, హ్యాపీ వినాయక చవితి అండి. చాలా బాధగా ఉంది ఇంట్లో ఉండకుండా. ఏదోలే కానీ ఇంకా పని కదా. ఏంటయ్యా పోలీస్ గారు, గురూజీ, అది కేఎన్ఈ కిషన్ గంజ్ కేఎన్ఈ షార్ట్ కట్. బాగానే వచ్చిందిలే లెంత్, అటు హెవీ రాదు ఇటు కాదు. రోడ్డు పక్కనే భలే ఉంటుందండి కిషన్ గంజ్. చూపిస్తా ఆగండి. ఇదేంట్రా, ఇది ఎప్పుడు డెవలప్ చేశారు? లేదే అసలు, ముందు చూద్దాం ఆగండి, అటువైపు చూపిస్తా. బీహార్, పక్కా బీహార్ రోడ్డు పక్కనే బీహార్ సంసారం కనపడుద్ది. పాన్ పరాగులు, గుట్టకాలు. ఏది వాహే గురు సత్యనానా లేదంటే సర్దార్. సత్ శ్రీ అకాల్. భలే ఉంటుందండి మార్కెట్, భలే కనపడుద్ది. తెల్లవారుజామును కదా చూపిస్తాడు. ఇదిగో ఆ పైన రోడ్డు మీద వాహనాలు వెళ్తా ఉంటాయి. అసలు ఇదేంట్రా బాబు, ఇది రీసెంట్గా వేసి ఉంటారు, రీసెంట్గా. ఇది లేదంటే ఇలా రోడ్డు పక్కనే మనం వెళ్తా ఉంటాము. కిలోమీటర్ పైన, 2 కిలోమీటర్ల పైన. చాలా రీసెంట్గా వేశారు.
పోయిన సంవత్సరం కూడా లేదు కిషన్గంజ్లో ఇలా. మరి అంటే మార్నింగ్స్ డే టైంలో పాస్ అయ్యే వాళ్ళం కాబట్టి మొత్తం అసలు జనాభా అంతా ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ పైగా బీహార్ ఇండిసిప్లిన్ పబ్లిక్ కదా, అందుకే చేసి ఉంటారులే, ఏదో హడావుడి చేసి ఉంటారని. రైట్, జర్నీ ముందుకు సాగిద్దాం గాయస్. ఇప్పుడు మనం అలువాబారి రోడ్ అని చెప్పి పక్కా బంగ్లాదేశీ మియా ఏరియా. పక్కా బంగ్లాదేశీ మియా ఏరియా ఏంటి, వాళ్ళదేగా. మీకు చెప్తున్నాను, బోర్డర్కి ఆనుకున్న ఊర్లలో ఈ అలువాబారి రోడ్డు ఒకటి. చాప కింద నీరులాగా ఈ ఇమ్మిగ్రెంట్స్ దూరేస్తారు ఇండియాలోకి. నిజమండి, మీకు ఎవ్వరికీ తెలియదు. అంటే బెంగాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, మిగతా ప్రపంచానికి తెలియదు. అందరూ కలకత్తాలో ఉన్న 24 పరగనాస్ ఉన్నాయి కదా, 24 సౌత్ పరగనాస్, వెస్ట్ పరగనాస్, ఎక్సెట్రా ఎక్సెట్రా, అటు నుంచి దూరతారనుకుంటారు. అండ్ ముర్షిదాబాద్ నుంచి దూరతారనుకుంటారు, మాల్దా ఫరక్కా నుంచి దూరతా అనుకుంటారు. చాలా ఎన్ని గట్టిగా ఒక 1500 కిలోమీటర్ల పైనే ఉందండి మన ఇటువైపు బంగ్లాదేశ్ వెస్ట్కిను ఇండియా ఈస్ట్కి బోర్డర్. టోటల్గా 4000 ఎంత ఉంది. ఇదిగోండి అలువాబారి. అయితే ఆనుకుని ఉన్న బోర్డర్స్లో ఇదొకటి బంగ్లాదేశ్కి. మీరు మ్యాప్ ఓపెన్ చేస్తే మీకు కనపడిపోయిద్ది అలువాబారి అని. బాబా, నేను ఫస్ట్ టైము 2023లో సిలిగుడి నుంచి వచ్చాను ఒక డెమోలో. అండ్ ఇక్కడ టిఫిన్ చేశాను. చూస్తే ఎక్కడి నుంచి వస్తున్నామంటే అటెల్ వస్తున్నా అంటున్నాడు బంగ్లాలో. అటెల్ రావటం ఏంట్రా, ఈడు తేడాగా ఉన్నాడు, వీళ్ళ మొహాలు వీళ్ళ ఏంది అనుకున్నాను. అప్పుడు అర్థమైంది, అన్నయ్య ఏంట్రా మీరు చేసే పనులని మనసులో అనుకుని ఏదో రోజు గుణపాఠం జరుగుద్దిలే మీకని బండి ఎక్కేసా. మళ్ళీ ఇక్కడ కాంచన్జంగా అని చెప్పి ఓ బండి ఉంటుందిలేండి, సిల్చారు కలకత్తా, ఆ బండి ఎక్కాను. బై ద వే మనము ఒక 700 కిలోమీటర్ల దాకా ఉత్తర బెంగాల్లోనే ట్రావెల్ చేసాము ఇప్పుడు దాకా. అండ్ నెక్స్ట్ న్యూ జల్పాయిగుడి జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి పార్ట్ 1 అయిపోయి పార్ట్ 2 స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి ద బ్యూటీ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ చూపిస్తాను. ఓకే. అండ్ ఇదండి ఈ అలువాబారి వ్యవహారం. ఈ దొంగనాయాలు ఎక్కువ ఉంటారు ఇక్కడ, దేశ ద్రోహులు ఉంటారు. నిజమండి, మీకు తెలియకుండా ఎలా మాట్లాడతావురా అని కాంట్రవర్సీ అవ్వచ్చు. నాకు తెలిసే మాట్లాడుతున్నాను రా బాబు, నేను చూశానంటే. ఇదిగో ఇటు వెళ్ళండి, మీకు అర్థమవుద్ది. లేదంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి అలువాబాడి అని కొట్టండి అయ్యా, అర్థమైపోద్ది మీకు. దేశభక్తులారా, మా టూ మచ్ కాకపోతే వీళ్ళని దీదీ సపోర్ట్ చేయటం ఏంటి, నా కొడుకులు ఇటు వచ్చి ఈ లుచ్చా వ్యవహారాలు చేయటం ఏంటి. అందరికీ అంతే, నగ్న సత్యమే కదా, ఓపెన్ ట్రూత్. ఇదే ఓట్ల కోసమే వ్యవహారం దీదీ చేస్తుంది అని. మన రాష్ట్రం కాదుగా, మనం పట్టించుకోమేమి. అదిగా అదిగా మీకు అది ఆటోలు ఉన్నాయా, ఆటోల దగ్గర గట్టిగా చెప్పాలంటే ఆటోలు అవతల జస్ట్ ఒక 50 మీటర్ల దగ్గర అది ఒక టౌన్ లాగా ఉంది, అదే ఒక బస్తీ లాగా. అక్కడ టిఫిన్ చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళకి ఏముంటాయి, వీళ్ళ మొహం పూరీను ఆలు, ఇంకా పూరి బంగాళదుంప కుర్మాలు అంతే. కుర్మా కూడా కాదు, ఇది పూరి ఆలు ఉడకబెట్టి అందులో పిచ్చి పిచ్చి మసాలాలు వేసి చేస్తారు. అయితే తింటా విన్నానండి, ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. అటువైపు నుంచి వస్తున్నా అన్నాడు. అటేంటి ఇటేంటి అటు ఇంకే చాలా మాట్లాడుకున్నాడు. అవి మనం చెప్పకూడదు, చాలా ఇదైపోద్ది. ఎందుకు మనకి. బాబా గారు అంటారు కదా, తామర ఆకుల్లో నీళ్ళలేను అంటీ అంటనట్టుండు మాయా మాయా అని. మరి ఎందుకు అగవాల. సరే మరి 4 అయింది, ఒక్కొక్క అరగంట 40 నిమిషాలు నిద్రేసేసి చక్కగా ఫ్రెష్గా జల్పాయిగుడి ముందు లెగుద్దాము. ఓకే. అలువాబారి ముగింపు ఉంటుందిలే మీకు కూడా, పర్లేదు, ఏం పర్లేదు.
ఏమండి చూసారా ఈ ఘోరం? ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ న్యూ జల్పాయిగుడి అంట. ఇందులో ఘోరం ఏంట్రా అంటే ఇదంతా డీజిల్ ల్యాండ్. 2022 దాకా డీజిల్ ల్యాండ్. 2022 నుంచి ఇంకా సగంలే ఏసీ డీసీలు. కానీ చాలా బాధాకరం అండి, చాలా అంటే చాలా బాధాకరం. ఎనీవే మనం వచ్చేసాం ఇప్పుడు ద గేట్ వే ఆఫ్ నార్త్ ఈస్ట్ అనగా న్యూ జల్పాయిగుడి జంక్షన్లోకి వస్తున్నాము. అంటే వచ్చేసాంలే, లోపలికి ఇంక ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అవుతున్నాము. అసలు చాలా చాలా బాధాకరం. డీజిల్తో ఉంటే అసలు ఈ ఎలక్ట్రికల్ పోల్స్ ఏమీ లేకుండా భలే ఉండేదండి. నాకు డీజిల్స్ మిస్ అయ్యా నేను. ఈఎండీలు వేసుకుని ఈ కామరూపు కూడా డబుల్ మల్టీలో ఆల్కోహల్ వేసుకుని కొట్టేది చచ్చ అనుకుంటా. మనం లాస్ట్ ఉన్నాము. లాస్ట్ ఉంటే ఏంటంటే డ్రాబ్యాక్, పీతి నీళ్లు పడతాయి, ఆ దొడ్డుల్లో నుంచి వచ్చాయి, ఎవడన్నా ఊసినా పడతాయి. బే బాగోదు అసలు అది. అందుకే చూసుకుని నీట్గా తీయాలి. బండి స్పీడ్గా ఉన్నప్పుడు తీయకూడదు. బండి స్పీడ్గా ఉన్నప్పుడు తీయకపోతే ఆ ఎంపీఎస్ ఫీల్ అవ్వలేము. ఇదంతా ఉత్తర బెంగాల్, నార్దర్న్ బెంగాల్. ఇదంతా చికెన్ నెక్కలాగా, కోడి మెడలాగా ఉంటుంది. 22 కిలోమీటర్ల సిలిగుడి కారిడార్లో భాగంగా ఇప్పుడు మనం చూసే భూమి కూడా ఉంది. అంటే ఈ పార్ట్ కూడా ఒకటి సిలిగుడి కారిడార్. వా మురికిరా బేటా, మురికి. ఇండియాలోనే నదులు ఎలాగూ, కాలువలు ఎలా మురికిగా ఉంది. ఓ ఇంత వాసన, గట్టి వాసన వస్తుందండి. జల్పాయిగుడి వందే భారత్ ఉంది, ఇక రకరకాల బళ్ళు ఉన్నాయండి. ఆడి పనిలో ఉన్నాడు చూడండి నాగావుడి. అదిగా నాగా మ్యూస్ లో చెప్తున్నాడు. न्यू जलपाईगुड़ी आसे दे गाड़ी तो पहुंची बोले आसे आही बोले आसे అంటున్నాడు. నాకు వచ్చు నాగా మ్యూస్. డీజిల్స్ తక్కువ. ఇప్పుడు డీజిల్స్ ఇప్పుడు క్యాప్చర్ చేయాలంటే అసలు ఓహెచ్ఈ లేకుండా లేదండి ఇండియాలో. అంతా ఓహెచ్ఈ పడిపోయింది. ఓహెచ్ఈ అంటే అది ఆల్ టుగెదర్ సెట్. ఇదిగో ఈ పోల్స్ అదంతా కలిపి ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ అంటారు. ఓహెచ్ఈ అంటే అదేమో జల్పాయిగుడి కోచింగ్ యార్డ్. బంగ్లాదేశ్తో మన మైత్రి, బంధన్ ఈ బళ్ళు ఉండేవి. ఇదేనండి బోర్డర్, బంగ్లాదేశ్ బోర్డర్. అది కనపడేది 22 కిలోమీటర్లు అంటే ఇట్స్ ఓకే. ఏదో కొండలు ఉంటే కనపడతాయి. ప్లెయిన్ కదా ఇదంతా, గంగా ప్లెయిన్స్. మెయిన్ ఏంటంటే మనం మాల్దా టౌన్లో న్యూ ఫరక్కాకిను మాల్దాకి మధ్యలో గంగా నది ఉంటుంది. రోడ్డు పక్కనే బల్లే వెళ్తుందండి. అది మిస్ అయిపోయాను నిద్రపోయి. కానీ అది అర్ధరాత్రులు 2:30 అలా వెళ్తుంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా డే టైంలో జర్నీ చేద్దాం. ఈ స్ట్రెచ్ అంతా డే టైంలోనే కొట్టేస్తా టికెట్లు, ఏం పర్లేదు. దుమారమే అంతే. ఇంకా నైట్ టైం ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండదు. పైగా ఏంటంటే మనోళ్ళు లోకల్లో పెట్టిన ట్రైన్ వీడియోస్ చూస్తున్నారు కానీ బయట పెట్టిన ట్రైన్ వీడియోస్ చూస్తలేదు. ఒరే నాయన, నాగాలాండ్ ట్రైన్ వీడియో ఒకటి ఉంది, బ్రహ్మపుత్ర ట్రైన్ వీడియో ఒకటి ఉంది, చాలా ఉన్నాయిరా బాబు. ఒకసారి ఛానల్ తీసి పాతగా ఫస్ట్ వీడియోస్ చూడండి, అర్థమవుతుంది. కడుతున్నారే కొత్తగా. మనం వింటేజ్ కాబట్టి, వింటేజ్ లవర్స్ కాబట్టి కొత్త జీర్ణించుకోలేకపోతున్నాము. నగమను ऊपर की बार ट्रेन से डीजल ना कार्गो गुड्स. ఆహా, జల్పాయిగుడి ఇటువైపు చూడండి.
సాకాబో लाल साग हो रुको तो लाल साग with the train journey is incomplete. Incomplete, yaar. చూడండి. What do you say? Without snakes and tea, the train journey is incomplete. Incomplete. Very good. Sure. అబ్బా G9 అండి. అసలు ఏం చూడకూడదు అయ్యాక చూస్తున్నానండి. వెల్కమ్ టు నార్త్ ఈస్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్. అంటే ఫ్యూ సెకండ్స్ కాదు, ఫ్యూ మినిట్స్ అండ్ అవర్స్ కూడా. నెక్స్ట్ వ్లాగ్లో మీకు పక్కా నార్త్ ఈస్ట్ అందాలు చూపిస్తా. పైగా మాన్సూన్, ఇది మాన్సూన్. గూడ్స్ యార్డ్, న్యూ జల్పాయిగుడి గూడ్స్ యార్డ్ ఇదంతా. తర్వాత అవాయిడింగ్ క్యాబిన్ వచ్చి గూడ్స్ని పంపించేస్తారనుకోండి ఇక్కడ ఆగకుండా. మామూలుగా లేదే ఎవ్వారమా. ఈ మూటలేంటి పరంజామా ఊరేమో. ఏందిరా జంక్షన్లోకి వచ్చేటప్పుడు లాగుతున్నావు, గాలి సౌండ్ వస్తుంది, మెల్లగా బా. ఎవడో వస్తున్నాడు అటు, అట్లేదా చిట్టి. ఏం హూ నరిసింది ఎవర్రా? ఈడ వీబీ. ఏమబ్బి అరుచా ఉండవు. సర్లే కానీ మోడీ గారు పెట్టారుగా, మనమేం మాట్లాడకూడదు, మహాడకూడదు. యాక్చువల్గా వందే భారత్ కన్నా నాకు ఎము సిస్టమ్, సేమ్ పవర్ అండి, ట్రాక్షన్ పవర్. అదిగో ఆల్టర్నేటివ్ ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి. అరవరా నువ్వు, అరవరా. ఇంకా అరు అయిందా? మార్చా ఓ అంట. జై హింద్. సిఆర్పిఎఫ్ జవాన్లు ఇక్కడి నుంచి అసలు మామూలుగా కాదు, హై టెన్షన్ జోన్స్ కదా. సిఆర్పిఎఫ్లు జవాన్లు అబ్బో మామూలుగా ఉండదండి. ఇదంతా ఆర్మీ ఏరియాస్. ఇంకా ఇక్కడ నుంచి అడుగడుగున ఆర్మీ వాళ్ళని చూస్తాము. న్యూ జల్పాయిగుడి వెల్కమ్స్ యూ, థ్యాంక్ యూ. ఎంత డీజిల్ ఒకప్పుడు తెగ డీజిల్ ఉండేది. సిలిగుడి డీజిల్స్, గోవాడి డీజిల్స్, హౌరా డీజిల్స్, మాల్దా టౌన్ డీజిల్స్. ఇప్పుడేమీ లేవే. ఆర్మీ వాళ్ళు సిఆర్పిఎఫ్లు ఉంటారు. ఎందుకంటే మణిపూర్ ఇష్యూ ఒకటి, బంగ్లాదేశ్ బార్డర్ ఇష్యూ ఒకటి, చాలా హై టెన్షన్ ఏరియాస్ కదండి. కావున ఉంటారు అంతే, బార్డర్ ఏరియాస్ ఇవన్నీ. అదిగా ఉత్తర బంగాల్కి స్వాగతం, సుస్వాగతం. సిలిగుడి ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటుంది రైల్వే స్టేషన్. కాకపోతే లోపలికి ఉంటుంది, మనం బయట నుంచి వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ నుంచి మనం డార్జిలింగ్ కూడా వెళ్ళొచ్చు. ఘాట్ గారు బొట్టు అలా పెట్టారు, బంగాల్ అనుకుంటా, బెంగాలీ అంటున్నాడు. అదండి పార్ట్ 1 ఇంతటితో అంతం చేస్తున్నాను, ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ మాత్రం చేయాలి. అండ్ సజెషన్స్ తప్పకుండా ఇవ్వండి. ఇలా కాదు అలా కాదు ఇలా అని చెప్పి, ఓకే, రీజనబుల్గా ఇవ్వండి, అంతేగాని సిల్లీగా కాదు. చాలాసార్లు చెప్పాయి కదా. ఇదిగో బంగ్లాలో చదవండి, అస్సామీలో చదవండి. కామరూప్, అది ఇంకో డిబ్రూగఢ్, హౌరా. రైట్ సైడ్ ఉన్నది హౌరా, లెఫ్ట్ సైడ్ ఉన్నది డిబ్రూగఢ్. అండ్ అదన్నమాట విషయం. పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 మొదలు పెడదాం ఇక్కడి నుంచి. ఓకే, వర్త్ అనిపిస్తే మాత్రం ఏం చేయాలి తెలుసుగా, చేయండి. నమస్తే సదా వత్సలే మాతృభూమే. ఏంట్రా వందే భారత్ అంట, వందే భారత్ అని పట్టుకునేడు. సర్లే ఉంటాను, బాయ్.